నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కన్యా రాశి, కన్యా లగ్న జాతకులకి ఈ జూలై మంత్ అనేది ఎలా ఉంటుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, రిలేషన్‌షిప్స్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో, బిఫోర్ స్టార్టింగ్ లగ్నం, రాశికి సంబంధించిన చిన్న బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, లగ్నం అనేది మీకు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మొత్తం అంతా మీ కెరియర్ గానీ, ఫైనాన్షియల్ గానీ, హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, రిలేషన్‌షిప్స్ గానీ, ఎక్స్‌టర్నల్ వరల్డ్ నుంచి మీకు ఎలా వస్తున్నాయి, ఎలాంటి రిజల్ట్స్ జరుగుతున్నాయి అనేది మీకు లగ్నం. మీకు రాశి అనేది మీకు జరిగే విషయాలపైన మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందనేది రాశి. ఓకే. మీకు వచ్చిన డెసిషన్ మేకింగ్ అంటారు చూడండి. డెసిషన్ మేకింగ్ ఎలా ఉందనేది రాశి అన్నమాట. సో, 2 కూడా ముఖ్యమే కాబట్టి మీరు కన్యా లగ్న జాతకులైనా, కన్యా రాశి జాతకులైనా ఈ వీడియో మీకు బాగా పనికొస్తుంది. ఒకవేళ 2 వేరు వేరు అనుకుంటే, లగ్నం, రాశి వేరు వేరు అనుకుంటే నేను పెట్టబోయే నెక్స్ట్ ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు చూడొచ్చు. సో, ఓకే. 2 లగ్నము, రాశి 2 వీడియోస్ చూసి వచ్చిన ఫలితాలన్నీ కామన్ చేసుకొని ఆ తర్వాత డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. జాగ్రత్తలు పడాలంటే పడొచ్చు. సో, ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించి గనుక చూసుకుంటే బిఫోర్ దట్ ఏ ప్లానెట్స్ ఏ పొజిషన్స్‌లో ఉన్నాయి, ఎక్కడెక్కడ వక్రిస్తున్నాయని చూసుకుంటే ఫస్ట్‌లీ కన్యా లగ్నం, కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండి జూలై 13 నుంచి శని వక్రిస్తాడనమాట. జూలై 15 సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. జూలై 18 నుండి బుధుడు వక్రిస్తాడు కర్కాటక రాశిలో. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. అంటే మీ లగ్నం మీ రాశిలోకి వస్తాడు కుజుడు. సో, ఇదన్నమాట ఫలితాలు అనేటివి. సో, జూలై 28 అంటే ఇంక ఆల్మోస్ట్ మంత్ ఎండ్ కాబట్టి కుజుడు వ్యయ స్థానంలో ఉన్న ఫలితాలే మనం ఇప్పుడు సో, ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించినవి తీసుకుంటే గనుక దశమ స్థానంలో గురుడు, సూర్యుడు, రాహువు ఉన్నారనమాట. దశమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. జూలై 18 వరకు మామూలుగా ఉండి జూలై 18 తర్వాత వక్రిస్తాడనమాట. అంటే రెట్రోగ్రేడ్ ఆఫ్టర్ జూలై 10th చాలా బాగుంటుంది. ఎందువల్లంటే జూలై 10th వరకు గురుడు అస్తంగత్వంలో ఉంటాడు మీ దశమ స్థానంలో. జూలై 10th తర్వాత చాలా పాజిటివ్‌గా ఉంటుంది. స్పెక్యులేటివ్ వర్క్స్ అనేటివి చాలా బాగుంటాయన్నమాట. స్పెక్యులేటివ్ వర్క్స్ అంటే స్టాక్ మార్కెట్ గానీ, ట్రేడింగ్ గానీ ఇలాంటివి చేసేవాళ్ళు అంటే ఫాస్ట్ ర్యాపిడ్ మూవ్‌మెంట్స్ ఉన్న వర్క్స్ ఏవైనా సరే కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ గోల్డ్, ఫినాన్స్ అండ్ కంప్యూటర్ ఇండస్ట్రీస్ అంటే ఈ సీఎస్‌సికి సంబంధించినటివి, ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి చాలా బాగుంది. ఓకే. ఎందువల్ల అంటే గురుడు గోల్డ్‌కి సంబంధించి వీటన్నిటికి కారకుడు అవుతాడు. అండ్ రాహు టెక్నాలజీకి సంబంధించి అవుతాడు. గురుడు కూడా టెక్నాలజీ అండ్ వర్క్స్‌కి సంబంధించి అండ్ పాజిటివ్ వర్క్స్‌కి సంబంధించి ఏదన్నా గ్రోత్ ఎక్స్‌పాన్షన్ చేసేదానికి కారకుడు అవుతాడు కాబట్టి ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి చాలా పాజిటివ్‌గా రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారికి కూడా బానే ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా గురూస్, మెంటార్స్ అండ్ గైడ్స్ యొక్క మాట ఎక్కువగా వినండి. సో, గురూస్, మెంటార్స్, గైడ్స్ అంటే ఏంటంటే మీకు ఈ యొక్క లాభస్థానంలో లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి అండ్ దశమాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి ఆ లాభస్థానం అనేది కర్కాటక రాశి అయ్యి, కర్కాటక రాశి అనేది గురుడు యొక్క ఉచ్చ స్థానం అవుతుంది కాబట్టి ఎక్కువగా మీకు గురువుల మాట గానీ, మెంటార్స్ యొక్క మాట గానీ, టీచర్స్, ఎల్డర్ బ్రదర్స్ యొక్క మాట గానీ ఎక్కువగా వినండి. మీకు కాస్త అంటే మీకు గైడెన్స్ ఇస్తా ఉంటే ఎల్డర్ బ్రదర్స్ యొక్క మాట కూడా వినొచ్చు. సో, కాస్త పాజిటివ్‌గా ఉంటుందన్నమాట. కెరియర్‌లో తీసుకునే డెసిషన్స్ అనేటివి అండ్ కెరియర్ మూవ్‌మెంట్ అనేది. లేదంటే నార్మలైజ్డ్‌గా ఉంటుంది. ఇబ్బందయితే ఏం లేదు. సో, నెక్స్ట్ ఇంకా ఎక్కువగా సడన్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. ఓకే. రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి, వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి స్పిరిచువాలిటీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. కెరియర్ అనేది గానీ, మీ మనసు ప్రశాంతత అనేది గానీ కెరియర్ పరంగా. ఓకే. సో, ఈ అలజడి లేకుండా. నెక్స్ట్ ఇంకా ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ ఫినాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురుడు, రాహు యొక్క దృష్టి. గురుడి పంచమ దృష్టి, రాహు నవమ దృష్టి. అండ్ ద్వితీయ స్థానాధిపతి నవమ స్థానంలో. ద్వితీయాధిపతి అంటే శుక్రుడు అవుతాడు. నవమ స్థానంలో ఉంటాడు. జూలై 26 వరకు ఉంటాడు. ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు ఉంటాడు. సో, ఉండి శని ద్వారా చూడబడుతున్నాడు. మీ లగ్నం నుంచి సప్తమ స్థానంలో దిగ్బలం పొందిన శని ద్వారా చూడబడుతున్నాడు. మీ షష్ఠ పంచమాధిపతి ద్వారా. సో, ఈ రిజల్ట్స్ ఏంటి అంటే స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇలాంటి వాటిలో గెయిన్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఫాదర్ అసెట్స్ బాగా కలిసొస్తాయి. రావాల్సిన అమౌంట్స్ కూడా బాగానే వస్తాయన్నమాట. ద్వితీయాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రావాల్సిన అమౌంట్స్ కావాలి అంటే అప్పులు ఇచ్చేసి కొంచెం రాకుండా ఉంటాయి కదా! సో, ఇలాంటి అమౌంట్స్ అనేటివి కూడా బాగానే వస్తాయన్నమాట. టూ మచ్ గ్రీడీనెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో, ఎందువల్లంటే రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ సమ్‌హౌ ఎక్కడో ఒక చోట మీకు షష్ఠ స్థానంలో, రుణ స్థానంలో రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ వచ్చింది కాబట్టి గ్రీడీనెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అంటే ఆశ ఎక్కువగా ఉంటుంది. సో, కంట్రోల్ చేసుకోండి కాస్త. ఓకే. కంట్రోల్ చేసుకొని వ్యవహరించండి అన్నీ గూడా. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో బుధుడి యొక్క యాస్పెక్ట్ ఉంది. లాభస్థానం నుంచి బుధుడి యొక్క దృష్టి అయితే ఉందన్నమాట. పంచమాధిపతి అయిన ఈ యొక్క శని వచ్చేసి సప్తమ స్థానంలో కుజుడి ద్వారా చూడబడుతూ దిగ్బలం పొంది ఉన్నాడన్నమాట. సో, ఫస్ట్ హౌస్ లార్డ్ బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. పంచమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి చాలా మంచి ప్లేస్‌మెంట్ అవుతుంది ఇది. సో, కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఐ మీన్ మీ పార్ట్నర్ ఆర్ మీ స్పౌస్ ఆర్ రిలేషన్‌షిప్ పార్ట్నర్‌తో ఎక్కువ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బుధుడి యాస్పెక్ట్ వల్ల అండర్‌స్టాండింగ్ బాగా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే శని సప్తమంలో మెచ్యూర్డ్ ప్లానెట్.
ఒక మంచి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్న ప్లానెట్ అయిన శని సప్తమంలో ఉండడం వల్ల మంచి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకుంటారు. అంతా కూడా బాగుంది. ఆల్ ఈజ్ గుడ్. రిలేషన్షిప్స్ పరంగా అన్నీ కూడా ప్లానెటరీ ప్లేస్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా అనుకూలిస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి కూడా సేమ్ సినారియోస్ వర్తిస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేటివి ఆశించవచ్చు. గురుడు అస్తంగత్వం వదిలేసిన తర్వాత అంటే జూలై 10 తర్వాత ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేషన్ పరంగా ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే సో షష్ఠ స్థానంలో రాహు, గురుడు, కుజుడు, షష్ఠ స్థానాధిపతి అయిన శని సప్తమ స్థానంలో కుజుడి ద్వారా దృష్టి. షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్లేస్మెంట్, గురుడు యొక్క నవమ దృష్టి, ఇంకా ఈ యొక్క కుజుడు యొక్క వ్యయ స్థానం నుంచి కుజుడు యొక్క సప్తమ దృష్టి ఇవి పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ గట్టిగా వస్తాయి. స్టమక్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ వూండ్స్ అవుతాయి. ఓకే, అంటే మీకు ఏంటంటే ఇంటెస్టినల్ వూండ్స్ అనేటివి ఉంటాయి అండ్ ఇంటర్నల్ వూండ్స్ అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ బ్లడ్ అనేది ఇంప్యూర్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే బ్లడ్కి సంబంధించి కాస్త జమ్స్ అనేవి ఎక్కువైపోయి కొంచెం ప్రాబ్లం అవ్వడం కావచ్చు, ర్యాషెస్ కానీ స్కిన్ ఇష్యూస్ కానీ ఎక్కువగా రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మేజర్గా డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ అనేవి చాలా వర్స్ట్గా ఉంది ఈ పొజిషన్స్ బేస్ చేసుకొని. సో వీటిలో సాత్విక ఆహారం ఎక్కువగా తినండి అండ్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. అన్నీ కూడా వేడి వస్తువులే తీసుకోండి. సో ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఇదనమాట, మీకు సోది సుత్తి లేకుండా ఎక్కడ వరకు చెప్పాలి అక్కడ వరకే చెప్పాను. కెరియర్, ఫైనాన్స్, రిలేషన్షిప్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇక్కడ వరకే చెప్పాను. సో ఇవి మెయిన్ కాబట్టి సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఆస్ట్రాలజీ లర్నింగ్కి కావచ్చు, ఇలాంటి గోచార ఫలితాలు కావచ్చు అండ్ వార ఫలితాలు, నెల ఫలితాలు, ఇంకా మేజర్ ట్రాన్సిట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ और నవాంశ దశాంశ और వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదన్నా పెయిడ్ కన్సల్టేషన్స్ చూపించుకోవాలనుకుంటే, ఏదైనా కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో నెంబర్ అనేది యాడ్ చేశాను. సో ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.